రఘురామరాజు గారు ఫ్యూ మినిట్స్. ధన్యవాదాలు అధ్యక్ష. నందమూరి తారక రామారావు గారి ఆలోచన నుంచి ఉద్భవించిన అద్భుతమైన కాన్సెప్చువల్ యూనివర్సిటీ, మెడికల్ సైన్సెస్కి ఒక యూనివర్సిటీ స్థాపించాలని ఆయన అనుకోవటం, ఆ తర్వాత ఆయన మహాభినిష్క్రమణం తర్వాత మన ప్రీతమ ముఖ్యమంత్రి, అప్పట్లో కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరు మీద, ఆయన ఆలోచన నుంచి పుట్టిన యూనివర్సిటీ కాబట్టి ఆయన పేరు పెట్టడం చాలా అద్భుతం. కానీ మరి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇందాక ఎంతోమంది సభ్యులు చెప్పినట్టు ఎక్సెప్ట్ శ్మశాన వాటికలు మిగిలిన అన్నిటికీ కూడా మరి ఎక్కడ పడితే అక్కడ ఆ పేర్లు పెట్టుకోవటం జరిగింది. ఇప్పుడు చక్కటి నిర్ణయం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా రావటం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ పేరుని తిరిగి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మార్చడం అన్నది ఈ సెషన్లో తీసుకున్న చాలా మంచి నిర్ణయాల్లో ఇది కూడా ఒక అతి గొప్ప చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తూ, ఇదే స్ఫూర్తితో చాలా చోట్ల కొన్ని మంచి మంచి పార్కులకి అన్నిటికీ కూడా ఒకే పేరు పెట్టుకోవటం జరిగింది. ఆ ప్రాంతంలో, ఆ నగరంలో లబ్ధ ప్రతిష్ఠులు ఎంతోమంది ఉంటారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు భాస్కర్ రెడ్డి గారి పేరు, ఇంకా చాలా బ్రహ్మానంద రెడ్డి గారి పేరుతో పార్కు చాలా చేశారు. అలా వారి పేర్లు పెడితే చాలా సముచితంగా ఉంటుందని చెప్పి అదే లోకల్ బోర్డులు తీసుకోవాలని సూచిస్తూ, ఇప్పుడు ఉత్సాహంగా ఉన్నారు. ముందు ఆవిడకి ఇస్తే పోయిన తర్వాత నాకు మీరు ఓకే ఓకే. దీని మీద, ఈ లిక్కర్ మీద అంటే ఆనరబుల్ స్పీకర్ గారు అవగాహన ఉన్న వాళ్ళకి అంటే, నేను దీని మీద చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖలు రాసినందువల్ల ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయకుండా మొత్తం ఓన్లీ క్యాష్ అని చెప్పి చివరిలో 15 రోజుల ముందు ఎలక్షన్లు అనగా డిజిటల్ పేమెంట్లు పెడతాం. సో దానికి ముందు చాలా ఒక పక్క ప్రధానమంత్రి గారు డిజిటల్ పేమెంట్, డిజిటల్ ఇండియా అని అంటూ ఉంటే, పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా డిజిటల్ ఎకానమీకి ముందు నుంచి ఆయన మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ 98,000 కోట్ల ట్రాన్సాక్షను కేవలం క్యాష్గా నడిపించడం అనేది చాలా పెద్ద కుంభకోణం అని చెప్పి మనం తప్పకుండా చెప్పుకోవాలి. మరి దీనికి పెద్దలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మరి ఎంక్వైరీ అయితే జరగాలి. రాజకీయాలకి దీనికి సంబంధం లేదు. ఒక ప్రభుత్వంలో మరి తప్పులు జరుగుంటే తప్పనిసరిగా దాని మీద విచారణ జరగాలి. ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అనేది కూడా ప్యారలల్గా ఒక అంచనా ప్రకారం అయితే కనీసం ఇక్కడ జరిగిన సేల్లో ఒక 30% నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చి సేల్ జరిగిందని చెప్పి చాలామంది అంచనా, ఆ ట్రేడ్లో అంతకుముందు ఉన్నవాళ్ళు చెప్పే అంచనా ప్రకారం. ఒకసారి క్యాష్ వచ్చిన తర్వాత డ్యూటీ పెయిడ్ సెపరేట్గా, నాన్ డ్యూటీ పెయిడ్ సెపరేట్గా విభజించి రైల్వే ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు విభజించేవారని చెప్పి చెప్పుకోవటం విన్నాం. అది ఎంతవరకు నిజం అనేది కూడా మరి చూడాలి. అలాగే గతంలో కొన్ని శాంపుల్స్ని నేను కూడా పరీక్ష చేస్తే చాలా ఇంప్యూరిటీసు, ఇప్పుడు 54% కిడ్నీ డిసీజెస్, 53% లివర్లు కొట్టేసినాయి. అంటే చాలామందికి అందులో ఉన్న అంటే మినిమం 4 days స్టోరేజ్ అనేది ఉండాలి. అది లేకుండా ఎప్పటికప్పుడు ఏ పూట కాపూట వచ్చినట్టు ప్యాక్ చేసి రకరకాల బ్రాండ్లతో పంపించేయటం, దానివల్ల ఎంతోమంది ఆరోగ్యాలు చెడిపోయాయి అన్నది కూడా అది నిజం. మరి ఇంతమంది, ఒక డబ్బే కాదు, మరి ఇంతమంది ఆరోగ్యానికి నిజంగా ఆ లిక్కరే ఇంతమంది మృత్యువుకి కారణమైతే, ఇంతమంది మహిళల మీద దాడికి కారణమైతే దాని మీద కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఒక ప్రొఫెసర్ లాగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆ చెప్పిన విధానం చూస్తే ప్రతి వ్యక్తికి కూడా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా వారు ఎంత ఆరోగ్యం కోల్పోయారు, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ధనం కోల్పోయింది అనేది చాలా చక్కగా విశదీకరించారు. ఏమో విష్ణుకుమార్ రాజు గారు అడిగినట్టు ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత చైతన్యం వస్తుందేమో చూద్దామని ఆశిద్దాం.
ఇక ముగించే ముందు రాజకీయాలకి ఇందులో ఎట్టి పరిస్థితుల్లోనూ తావులేదు. ఎవరు కూడా రాజకీయంగా దీని గురించి చేశారని చెప్పి అనుకోరు సార్. మీరు ఎటువంటి అనుమానాలు లేకుండా తప్పు చేసిన వాళ్ళని శిక్షించే దిశగా తమరు ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే మేడం. ధన్యవాదాలు అధ్యక్ష. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో. అధ్యక్ష, మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తుంటే చాలా మంది మగవాళ్ళు దాదాపు 11-12 గంటలకే వింతగా ప్రవర్తిస్తూ క్యాంపెయినింగ్ లో అడ్డం వచ్చేవాళ్ళు. మేమందరం తమాషాగా అనుకునే వాళ్ళం, జే ట్యాక్స్ కట్టారు, ఇప్పుడే జే ట్యాక్స్ కట్టొచ్చేసాడు అని చెప్పేసి. ఈ క్రమంలో క్యాంపెయినింగ్ లో వెళ్తుంటే ఒక మహిళను కలవడం జరిగింది. అమ్మా, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పేసి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటే, తెలుగుదేశం పార్టీకి కాకపోతే దేనికి వేస్తానమ్మా అని చెప్పింది. ఏమమ్మా అంత ఖచ్చితంగా చెప్తున్నావంటే, వాలంటీర్లు వచ్చారు, వైసీపీకి ఓటేయమన్నారు, లేదు అని అంటే ఎందుకేవు, నీకు 1,05,000 డబ్బులు ఇచ్చాం కదా, నీవెందుకే ఇవ్వని అడిగారంట. నా 1,05,000 సంగతి బానే ఉంది. మా ఆయన రోజుకి 300 రూపాయలు తాగుతాడు, అంటే నెలకు 9,000 రూపాయలు, సంవత్సరానికి దాదాపు 1,00,000 రూపాయలు. 5 సంవత్సరాలకి నేను 5 లక్షలు కట్టాను. 1,05,000 రూపాయలు తీసేస్తే బ్యాలెన్స్ నాకు 4,95,000 రూపాయలు ఎవరు కడతారు అని అడగడం జరిగింది. అధ్యక్ష, ఇంకొక విషయం ఏంటంటే, ఇందాకనే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు రీహాబిటేషన్ సెంటర్స్ గురించి దాదాపు మాకు కడపలో ఒకసారి వరదలు వచ్చినాయి. వరద కాలనీ అనేసి చంద్రబాబు నాయుడు గారే కడప వాసులకి స్థలాలు ఇచ్చి అక్కడ ఇల్లులు కట్టుకోవడం జరిగింది. బిలో మిడిల్ క్లాసు, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఉంటారు. దాదాపు నేను ఎలక్షన్స్ లో తిరుగుతూ ఉంటే 10, 15, 20 ఇండ్లకు గాను గ్రిల్ వేసేసి చిప్స్ షాపులు ఉండేటివి. చిప్స్ షాపులకి ఏంటి గ్రిల్లు లేసి ఉన్నాయని చెప్పేసి దాదాపు 1-2 రోజుల తర్వాత నేను నా పక్కనున్న సహచర నాయకులను అడగడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే అవి బెల్ట్ షాపులు అని చెప్పి. అప్పుడు నేను అడిగాను, బెల్ట్ షాపులు అంటే ఏంటంటే, ఒక టైం అయిపోయినాక ఈ లిక్కర్ అవైలబిలిటీ ఉండదు, పోలీసులు రైడ్ చేస్తారు కాబట్టి ఈ చిప్స్ షాపులు కింద ఈ యొక్క లిక్కర్ ని సప్లై చేస్తున్నారు అని చెప్పి. అదే క్రమంలో ముందుకెళ్తుంటే ఒక మహిళ చెప్పింది, అమ్మా మాకు ఏమీ వద్దు, ఈ లిక్కర్ షాపును బెల్ట్ షాపులను బంద్ చేయండి అంటే. ఏమ్మా అంటే, నా భర్త అడిక్ట్ అయిపోయాడు, ఇప్పటికి 3 సార్లు అడిక్షన్ సెంటర్లో చేర్పించడం జరిగింది, కానీ ఇప్పుడు నేను రిమ్స్కి వెళ్తుంటే నన్ను నా భర్తను చేర్పించుకోవట్లేదంటే. ఏమంటే, బాగా దారిద్ర్య రేఖను దిగున ఉన్న వాళ్ళు, వాళ్ళకి పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళని భర్తతో పాటు మా పిల్లల్ని కూడా తీసుకెళ్లి హాస్పిటల్లో ఉండడంతో హాస్పిటల్ వాళ్ళు ఆ పేషెంట్ని అడ్మిట్ చేసుకోవడానికి రిఫ్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు కుటుంబం మొత్తం పోయి హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తా ఉందని చెప్పేసి. ఇది కడప నియోజకవర్గంలో దాదాపు శివారు ప్రాంతాలలో ఉన్న కాలనీల పరిస్థితి. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను. ఈ యొక్క సిచ్యువేషన్ కి ఈ యొక్క శివారు ప్రాంతాలలో ఈ లిక్కర్ గాని గాంజా, యంగ్స్టర్స్ ఎక్కువ గాంజా ఇప్పుడు 5-6 గంటలకి పాడుబడిన ప్లేసెస్ లో, అంటే కాలేజ్, మాకు ఆర్ట్స్ కాలేజ్ అని ఉంటది, దాని పక్కన అన్యూజ్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, 6 గంటలకే మొదలు పెడుతున్నారు. నిన్ననే ఒక వారం రోజుల క్రితం కలెక్టర్ గారిని కూడా కలిసి ఈ విషయం చెప్పడం జరిగింది. మహిళలు మా ముందుకు వచ్చి చెప్తున్నారు, ఈ పాదవన్న బంగ్లాల్లో గాంజా సేకరించి వాళ్ళు రాత్రిపూట వచ్చి, మాకు కడపలో ముఖ్యంగా మీకు అందరికీ తెలిసి ఉంటది, ఎక్కువ కువైట్ సౌదీకి వెళ్తూ ఉంటారు. కొంచెం మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల భార్యలను పిల్లల్ని వదిలేసేసి కువైట్ కు సౌదీకి వెళ్తుంటారు. వీళ్ళు మహిళలు పిల్లల్ని పెట్టుకొని చదివించుకుంటూ ఒంటరిగా ఉంటారు. 2017వ సంవత్సరంలో సపరేషన్ అయిపోయాక మాకు నిఘా వ్యవస్థ లేకుండా పోయింది కడపలో. అప్పుడు మా హస్బెండ్ శ్రీనివాసరెడ్డి గారు తన సొంత నిధులు వినియోగించి సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అప్పుడు పరిస్థితి అది, మనం తెలుగుదేశం గవర్నమెంటే ఉన్నింది అప్పుడు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే, కడపలో ప్రతి ఒక్క ఇండివిజువల్ హౌస్ కూడా కెమెరాలు పెట్టుకుంటారు, 4, 5. ఎందుకు అంటే గాంజా సేకరించి ఈ యొక్క మత్తు పదార్థాలకు బానిసలైన వాళ్ళు వచ్చి ఇళ్లలో అటాక్ చేస్తున్నారు. ఈ బైకులలో వచ్చే పెట్రోల్ ని తీసుకొని గుడ్డకు నానబెట్టేసి అది స్మెల్ చూసుకుంటారంట.
అండ్ దెన్ బైకులు చోరీ చేస్తున్నారు. ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ డోర్లు కొట్టేసేసి వాళ్ళని అటాక్ చేయడం. ఒకవేళ పోలీసులకు కంప్లైంట్ చేస్తే, పోలీసులు ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆ నెక్స్ట్ డే నుంచి దాడులు అధికమవుతాయి. పోలీసులు కూడా రాలేని పరిస్థితి ఉంది. ఇది కంటిన్యూస్ గా మాకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో దాదాపు మాకు కడపలో పాత కడప ఉంటది, ఎక్కువ మైనారిటీ ప్రజలు ఉంటారు అక్కడ మహిళలు మేము వెళ్ళక ముందే మాకంటే ముందు డోర్లలోంచి బయటకు వచ్చి వాళ్ళకి అనుభవాలు చెప్పి మాకు ఇది ఒక్కటి తీయించండి, ఈ గాంజాని నిర్మూలన చేయండి, ఈ యొక్క లిక్కర్ షాపులు కానీ చీప్ లిక్కర్ని చేయించండి చాలు అని చెప్పేసి మేము డెఫినెట్ గా వేసే తెలుగుదేశం పార్టీకే ఓట్ అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. లిక్కర్ దాని గురించి నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. నా యొక్క క్యాంపెయినింగ్ లో నేను ఫేస్ చేసిన వాటిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష.